హలో ఎవ్రీవన్. ఈ క్లిప్‌లో మనము ఈజ్ ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందు క్లిప్‌లో ఈజ్ ఉపయోగించి ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఈ క్లిప్‌లో ఐఏ సెంటెన్స్ యూజ్ చేశాను. కాకపోతే ఇక్కడ ఈజ్ నాట్ ఉపయోగించి నెగెటివ్ సెంటెన్స్ క్రియేట్ చేశాము. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. హి ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదు. ఇదే సెంటెన్స్‌ని క్వెషన్‌గా ఎలా అడగాలో చూద్దాం. ఈస్ హి నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదా? ఇక్కడ క్వెషన్ హెల్పింగ్ వర్బ్‌తో స్టార్ట్ అయింది. రిమైనింగ్ సెంటెన్స్ తర్వాతొచ్చింది. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. షీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఎట్ ద రైట్ బస్ స్టాప్. ఆమె సరైన బస్ స్టాప్ వద్ద వేచి ఉండటం లేదు. ఈజ్ షీ నాట్ వెయిటింగ్ ఎట్ ద రైట్ బస్ స్టాప్? ఆమె సరైన బస్ స్టాప్ వద్ద వేచి ఉండటం లేదా? హి ఈజ్ నాట్ గోయింగ్ ద రైట్ వే. అతను సరైన మార్గంలో వెళ్ళటం లేదు. ఈజ్ హి నాట్ గోయింగ్ ద రైట్ వే? అతను సరైన మార్గంలో వెళ్ళటం లేదా? ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అది సరిగా పని చేయటం లేదు. ఈజ్ ఇట్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ? అది సరిగా పని చేయటం లేదా? హీ ఈజ్ నాట్ ట్రయింగ్ టు గివ్ అప్ స్మోకింగ్. అతను ధూమపానం మానేయడానికి ప్రయత్నించడం లేదు. ఈజ్ హీ నాట్ ట్రయింగ్ టు గివ్ అప్ స్మోకింగ్? అతను ధూమపానం మానేయడానికి ప్రయత్నించడం లేదా? హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడటం లేదు. ఈజ్ హీ నాట్ ప్లేయింగ్ క్రికెట్? అతను క్రికెట్ ఆడటం లేదా? ఈ క్లిప్‌లో హి, షీ, ఇట్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్‌కి ఈజ్ హెల్పింగ్ వర్బ్ వాడాము. సెంటెన్స్ అన్నీ ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉన్నాయి. వర్బ్ ఐఎన్‌జీ ఫార్మ్‌లో ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.